ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న. విలీనంపై కాలయాపన కోసమే కమిటీ వేశారని విమర్శించారు. ఇవాల్టి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సర్కార్ తమను చర్చకు పిలవలేదన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న. సంఘాలు అన్ని అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్పందన వారి నుండి రాలేదు. మార్చి 13 తారీఖున సమ్మె నోటీసు జేఏసీ ఆధ్వర్యంలో ఇస్తే దాదాపుగా 40 రోజులు 41 రోజుగా వస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం పట్ల మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మరి అదే విలీనం చేయమని చెప్పేసి 2.5 సంవత్సరాలుగా అడుగుతున్నాము. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయలే. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తారన్నారు. ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలుగా వస్తున్న ఎన్నో పర్యాయాలు ఎన్నో మార్లు రాష్ట్ర మంత్రి దగ్గరికి యాజమాన్యం దగ్గరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని మీద ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. అదేవిధంగా ఈరోజు కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతానని కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల కాలమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఆంక్షలనే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే ఇప్పుడు ఉన్నది. తర్వాత ఈ ఆర్టీసీని విస్తరిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి చేస్తామన్నారు. దాన్నే మేము అభివృద్ధి చేయమంటున్నాం. కానీ అభివృద్ధి చేయకపోగా విస్తరించడం మాట చేయకపోగా ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వేలాది బస్సులను తీసుకొచ్చి ఈరోజు సిటీ డిపోలలో డిస్ట్రిక్ట్ డిపోలలో ప్రవేశపెట్టి మొత్తం టోటల్గా డిపో ఆస్తులను ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి మరి ఈ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సమ్మె చేసిన పరిస్థితి ఏర్పడ్డది. కార్మికులను కార్మిక నియామకాల కింద ప్లస్ అవుట్సోర్సింగ్ నియమాల కింద ఉన్నటువంటి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడక్కడ మరి డిపోలలో ఏది వాళ్ళను భయపెడతా ఉన్నారు. దయచేసి మీరు ఎవరు కూడా భయపడద్దు. కారుణ్య నియామకాలు అనేటివి మనం సాధించుకున్నటువంటి ఉద్యోగాలు అవి మన కార్మికులకు సంబంధించినవి. మీ ఉద్యోగాలు ఎక్కడ పోవో మిమ్మల్ని ఎవరు తొలగించరు. మీరు ఉద్యోగాలు ఎక్కిన తర్వాతనే మేము సమ్మె విరమణ చేస్తాం. అప్పటిదాకా సమ్మె విరమణ చేయము. కాబట్టి మీరు ధైర్యంగా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి మరియు కారుణ్య నియామకాల కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద మీ స్టాండ్ చెప్పాలి. రెండోది, ఇవాళ ఆర్టీసీని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇవాళ ఆర్టీసీ మీద ఎవరు కూడా కార్మికులంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో నైరాశ్యంలో ఉన్నారు. ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనేటువంటి అంశం ఉంటే ఆర్టీసీ ఉండదని మొన్ననే మీ ముందే ప్రూవ్ అయింది. ఎట్లయింది? ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని పెట్టారు. అది ఒక్కటే మీకు అంతా చేస్తుందని. మహాలక్ష్మి పథకానికి మేము 0 టికెట్లు ఇస్తేనే మహాలక్ష్మి పథకం సక్సెస్ అయింది. ఇలా ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలు సక్సెస్ అయినాయో లేదో తెలియదు. కానీ ఆర్టీసీలో పెట్టిన పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులుగా సక్సెస్ఫుల్గా చేసినాం కాబట్టి ఈ ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. కానీ 350 కోట్లు ఇస్తాన ప్రభుత్వం మాట తప్పింది. వైట్ పేపర్ ఏమని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాం. టోటల్గా ఎంతమంది ఎక్కిండ్రు, ఎన్ని మేము టికెట్లు ఇచ్చినామో ఆ టికెట్ల డబ్బు ఎంత, మీరు ఎంత ఇచ్చిండ్రు? సోనియా గాంధీ బర్త్డే నుంచి ఈ రోజు వరకు వాటి లెక్క చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అనవసరమైనవి మీరు చెప్పొద్దు, బాధ్యతగా చెప్పండి. గతది అయిపోయింది, గతమోడు వెళ్ళిపోయిండు, మీరు వచ్చిండు, మీ ప్రమాణం ఏమైంది? ఇస్తానది ఎందుకు ఇయ్యరు? అవి చెప్పకుండా దాట వేసే ధోరణి చెప్పొద్దు. అర్ధరాత్రి ఫస్ట్ బస్ నుంచి కార్మిక సోదరుల మీరు సిద్ధంగా ఉండండి. ఏమన్నా కానీ మనం తప్పకుండా సమ్మె చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా ఆర్టీసీని కాపాడుదాం, ప్రజలకు అంకితం చేద్దాం, మన హక్కులను సాధించుకుందామని మీ ద్వారా